ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి మన ఛానల్లోని. సో మీరు అడిగిన రిక్వెస్ట్ ని నేనైతే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ డే వీడియో కింద. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకరి తర్వాత ఒకరు అయితే రావాలి. అండ్ అలాగే నేనేంటి అని అంటే ప్రిఫరెన్స్ ఇక్కడ కొత్తగా మనకి రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళకైతే చెప్తున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ నేను మీ వీడియోస్ చేశాను కాబట్టి మిగతా వాళ్ళవి తర్వాత లాస్ట్ లోనైతే వస్తాయి, కంగారు పడవద్దు. మీ వీడియోస్ కూడా నాకు బుర్రలోనైతే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈరోజు విజయదుర్గ సిస్టర్ అడిగారు, అదేంటి అని అంటే తప్పు చేసి తప్పించుకున్న, గవర్నమెంట్ నుంచి కూడాను తప్పించుకున్న వారికి అవతల వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్ గురించి. అంటే ఇది ఎలా ఉండాలి అని అంటే ఒక రివెంజ్ అన్నమాట, ఒక రివెంజ్ స్టోరీ లాగా ఉండాలి. ఇలాంటి హర్రర్ ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే దీనికి సంబంధించి మన దగ్గరికి ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే వచ్చిందండి. చాలా రోజుల క్రితం అయితే వచ్చింది. నేను అది చెప్పాలా వద్దా అనే డైలమాలోనైతే ఉండిపోయాను అనమాట. ఖచ్చితంగా సిస్టర్ ఈ రోజు మనం దాని గురించి అయితే చెప్పుకుందాము. అండ్ తర్వాత మనకి రాబోతున్న వీడియో ఏంటి అని అంటే ఒక బ్రదర్ అయితే అడిగారు, ఆ బ్రదర్ వాళ్ళ వైఫ్ గురించి చెప్పమని అడిగారు. సో అదైతే వస్తుంది. దాని తర్వాత మన రవిశంకర్ గారు అడిగారండి, రైల్వే స్టేషన్ హర్రర్ ఇంకొకటి అయితే పెట్టమన్నారు. సో దాని గురించి వస్తుంది. ఆ తర్వాత దునిషా సిస్టర్ అడిగిన రిక్వెస్ట్ అయితే వస్తుంది. సో ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ మీరు అడగండి. మీరు ఈ రోజు ఎవరైనా మెసేజ్ పెడితే నేను అది వాళ్ళందరి తర్వాతే వస్తుంది మీ అకౌంట్, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్, షేర్, కామెంట్, హైప్, ఇంకా అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి మన ఛానల్లో, ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ నైతే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదండి అనుకుంటున్న వారు పక్కన నేను ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇస్తున్నాను, నా అకౌంట్ పేజ్ పేరు. అలా మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి అలా టైప్ చేస్తే నేనైతే కనిపిస్తాను అక్కడ. సో పేజ్ లోకి వచ్చి డైరెక్ట్ గా మీరు నాకు డిఎం అయితే చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మన వైజాగ్ సిటీ కాదు, సిటీకి సరౌండింగ్స్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. ఏమైందంటే ఇది 2000s స్టార్టింగ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అప్పట్లో ఏంటి అని అంటే ఇంకా ఈ ప్రేమలు ఇవన్నీ కూడా ఏంటి కొంచెం ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే వేరే క్యాస్ట్ అనగానే వేరే క్యాస్ట్ అమ్మాయ్యా లేదంటే వేరే క్యాస్ట్ అబ్బాయ్యా అని అనేవారు. ఆ టైంలోనే ఏంటి అని అంటే కాలేజ్ చదువుతున్న స్వాతి పీజీలోనైతే ఉంది. తను ఏంటి అని అంటే ఒక ఉమెన్స్ కాలేజీలోనైతే ఉందన్నమాట. మరి తను ఒక అబ్బాయిని అయితే లవ్ చేసింది. అబ్బాయి కూడా ఈ అమ్మాయిని చాలా డీప్ గానైతే లవ్ చేశాడు. ఇద్దరు ఏంటి అని అంటే చాలా క్లోజ్ గానైతే ఉండేవారు. ఇంకా అప్పటికి వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ అయితే లేదు కానీ చాలా మంచిగాను, అంటే అప్పటికి హెల్దీ రిలేషన్ లోనైతే ఉన్నారు. సో ఇలా జరుగుతుండగా ఇంకా స్వాతికి ఏంటనంటే పీజీ కదా, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు అయితే చూస్తున్నారు. ఇంకా ఆ టైంకి అవతల సుధాకర్కి ఏంటి అనంటే ఈ స్వాతి ప్రెషర్ పెడుతుంది. ఏంటి అనంటే త్వరగా నువ్వు ఏదో ఒక ఉద్యోగం సంపాదించు, లేకపోతే నాకు పెళ్లి చేసేస్తానని మా ఇంట్లో వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు, ఇబ్బందిగా ఉంది, ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటే ఎందుకు అంత టెన్షన్ పడిపోతావు అని చెప్పేసి ఒక రోజు తను ఏం చేశాడు అని అంటే వాళ్ళ చిన్నాన్న కూతురు ఎవరో అమ్మాయి, ఆ అమ్మాయి పెళ్ళైనప్పుడు సడన్ గా తిన్ని హాఫ్ సారీ కట్టుకొని రా అని చెప్పాడు. తను ఎందుకో బయటికి తీసుకెళ్ళడానికేమో అని చెప్పేసి తను హాఫ్ సారీ కట్టుకొని అయితే వెళ్ళింది. వెళ్ళేసరికి తన బైక్ మీద ఎక్కించుకొని ఆ పెళ్లికి అయితే తీసుకువెళ్ళిపోయాడు డైరెక్ట్ గాను. ఎవరి పెళ్లి ఏంటి అని అంటుంటే మా చిన్నాన్న కూతురు పెళ్లి,
ఇదిగో నువ్వు ఎప్పటి నుంచో అంటున్నావు కదా మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేయమని, ఇంకా మా ఇంట్లో చెప్పమని, అందుకే ఇదే మంచి ఛాన్స్ అని ఈ రోజు నేను ఇలా చేశాను అని చెప్పేసి తీసుకొచ్చాడు. నీకేమైనా పిచ్చా, ఇలా సడన్ గా నాకు చెప్పకుండా ఎలా తీసుకొచ్చేస్తావు అని అంటే, మరి నువ్వే కదా ఇంట్లో చెప్పు లేదంటే పెళ్లి చేసుకో అని తింటున్నావు ఎప్పటి నుంచో బుర్ర, సరే తీసుకొచ్చిన పద అంటూ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకువెళ్ళాడు. తినేంటి అని అంటే సుధాకర్ పెద్దోడు అనమాట. దీని తర్వాత ఇంకొక అబ్బాయి అయితే ఉన్నాడు, 2 అబ్బాయిలు వాళ్ళకి. సరే పరిచయం చేశాడు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి, ఇంకో మీకు కాబోయే కోడలు అని చెప్పేసి. సుధాకర్ మీద వాళ్ళ నాన్నకి బాగా ఇదనమాట, ఏంటి అని అంటే నా కొడుకు ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు అనే ఒక ఆలోచన అనమాట. సరే ఇంకా తీసుకొచ్చి ఇలా చూపించాడు. ఉద్యోగం అయితే లేదు అప్పటికి, ఆయన కూడా ధైర్యంగా తీసుకొచ్చి నించోబెడితే వాళ్ళ అమ్మగారు చూశారు. ఏం లేదండి, వీడియో చెప్పేటప్పుడే మధ్యలో ఇదిగో ఇలా కొరియర్స్ అవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఏమైందంటే ఇంకా వాళ్ళ అమ్మగారు చూశారు. చూసి ఆవిడకి పెద్దగా నచ్చలేనట్టుగా మొహం అయితే పెట్టింది. ఆవిడ మిగతా వాళ్ళతోని వెళ్ళిపోతే వాళ్ళ నాన్నగారు, ఏంటో ఎలా చేసావు, సడన్ గా తీసుకొచ్చేస్తే ఎలాగా అమ్మాయిని అంటూ తనకి చూసి నవ్వాడు, పలకరించాడు. 2 ఆశీర్వాదం తీసుకున్నారు. వాళ్ళ ఆవిడ లక్ష్మి, ఇలా రావే, 2కి ఆశీర్వాదం ఇద్దాం అంటూ ఆశీర్వదించారు. అయిపోయింది. 2 కలిసి అక్కడ చక్కగాను చట్టాపట్టాలు వేసుకొని మొగుడు పెళ్ళాల్లాగా బిహేవ్ చేసి అంతా కూడా తిరిగేశారు. అందరికీ కూడా చెప్పడం అయిపోయింది అనమాట. ఈ విధంగాను తను ఏంటి అని అంటే వాళ్ళ చుట్టాల్లో కూడా విషయం తెలుస్తుంది అని చెప్పేసి సుధాకర్ ఆ విధంగానైతే చేశాడు. ఇంకా తను ఏంటనంటే ఫుల్ గా తనని నమ్మేసింది. ఇంకా సుధాకర్ నన్ను పెళ్లి చేసుకుంటాడు, అందుకే ఇలా చేశాడు అని చెప్పేసి ఎవరైనా అలాగే అనుకుంటారు కదా. ఆ తర్వాత ఏమైంది అని అంటే వాళ్ళ చిన్నాన్న కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. ఆ టైంలో కూడా తీసుకువచ్చి సుధాకర్ ఈ అమ్మాయిని అక్కడ వీళ్ళిద్దరే హడావుడనమాట. మరి ఇలా అయితే ఉంటుంది కొంతమంది ఇళ్లలోని, పెద్దవాళ్ళు కూడా ఏమనకపోతే మరి అలానే చేస్తారు. అందులోకి పిల్లలు కొంచెం పిల్లల మీద ఎక్కువగాను ప్రేమ, వాళ్ళ మీద ఏమి అనకూడదు, ఈగ వాళ్ళనివ్వకూడదు అని చెప్పి చేస్తుంటారు కొంతమంది పెద్దవాళ్ళు. చేసేటప్పుడు మరి వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే అన్ని అయిపోయింది. సో ఇలా 1 వీక్ అయితే గడిచిపోయింది. అయిపోయిన తర్వాత సుధాకరు తినతోని సరిగ్గా మాట్లాడట్లేదు, ఫోన్లు కూడా సరిగ్గా లిఫ్ట్ చేయట్లేదు. ఏమైంది అని అడుగుతుంది స్వాతి. అడుగుతూ ఉంటే సరిగ్గా చెప్పలేదు. ఇంకా 2 వీక్స్ తర్వాత ఒక రోజు సడన్ గా తన్ని జ్యూస్ షాప్ కి రా, మనం ఎప్పుడు మీట్ అయ్యే జ్యూస్ షాప్ కి, అక్కడ విషయం చెప్తాను అని అంటే సరే అని గాబరాతోనైతే వెళ్తే ఏం లేదు, అమ్మ ఒప్పుకోలేదు, నాతోని 1 వారం రోజులు మాట్లాడలేదు, నేను కూడా అమ్మతో మాట్లాడలేదు, నువ్వు ఒప్పుకోపోతే నేనేం చేయను, కానీ అమ్మాయిని తప్ప నేను ఇంకెవరిని చేసుకోనని కరాఖండిగా చెప్పేశాను అమ్మకి. ఇంకా అమ్మ కూడాను సర్లే అయితే అని చెప్పేసి మంచి రోజు చూసి ఇంటికి తీసుకురా అని చెప్పింది అని చెప్పాడు. అంటే ఒప్పుకున్నారా అత్తయ్య అని అంది. అంటే అవును ఒప్పుకుంది అని నవ్వుతున్నైతే చెప్పాడు. మరి ఇదేంటి ఈ విషయం ఎలా చెప్తున్నావు అని చెప్పేసి మొత్తానికి ఈ అమ్మాయి హ్యాపీ ఫీల్ అయింది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి విషయం తెలీదు, వాళ్ళ మటుకు వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో చెప్పాలి కదా, కనీసం చెప్పలేదు ఈ అమ్మాయి, చెప్పలేదు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళాడు. ఒక రోజు మంచి రోజు చూసి తీసుకువెళ్తే వాళ్ళ అమ్మగారు సరే ఇంకా ముభావంగానైతే ఉంది, కాకపోతే ఒప్పుకుంది కదా మరి తప్పదు కదా, ఇంకా అందుకనే ఊరుకుంది. ఇంకా ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా అయితే ఇంకా పెళ్లి కాకముందే ఒక కోడల్లాగా బిహేవ్ చేస్తుంది తను. మామగారితో మాట్లాడుతుంది, మామగారు కూడా చాలా చమత్కారాలు చేస్తున్నారు, చాలా చమత్కారంగా మాట్లాడుతున్నాడు అమ్మాయితోని. గారు కూడా ఎలా అంటే కోడలు ఇంకా పెళ్లి కాకముందే నా కోడలు అంటూ మాట్లాడుతున్నాడు. ఆయన కూడా ఏంటనంటే చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. అంటే వెటకారించడం, కోడలతో కొంతమంది వెటకారిస్తూ మాట్లాడుతుంటారు కదా, వెటకారిస్తారు, అలా అయితే మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి కూడాను దానికి తగ్గకుండా కౌంటర్ అయితే వేస్తుంది. ఇంకా అలానే ఆవిడకి నచ్చట్లేదు, ఇవేవి కూడా నచ్చట్లేదు.
కొడుకేమో అలా మాట వినట్లేదు, భర్త చూస్తే ఇలాగా తనతో ఇలాగా మాట్లాడుతున్నాడు వెటకారంగాను అని చెప్పేసి ఆవిడకి నచ్చలేదు. అలానే ఉంది. అయిపోయిన తర్వాత ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు. వాళ్ళు ఏంటనంటే ఇంకో పెళ్ళికి దేనికో వెళ్ళారు. వెళ్తే ఈ అబ్బాయి ఏమో ఇంటికి పిలిచాడు అమ్మాయిని. పిలిస్తే ఏమి ఇంట్లో ఎవరు లేరా అని అంటే, ఎవ్వరు లేరు, అమ్మ నాకు వంట కూడా చేయలేదు, నువ్వు వచ్చి వండుతావా అని అడిగాడు. నేనెందుకు వండను, వస్తానులే ఉండు అని చెప్పేసి వచ్చింది. నాకు ఈరోజు 3rd డే, పర్లేదా అని అడిగింది. అయ్యో దాందేముంది, పర్వాలేదు వండేసాయి అంటే, ఏదో నాన్ వెజ్ తెచ్చాడు, వండించాడు. ఇద్దరు కలిసి కూర్చొని తినేశారు. తినేసిన తర్వాత సామాన్ అయితే తోమేసి వచ్చి తనతో మాట్లాడుతుంది. ఇంకా ఆ టైంలోని తను అడ్వాన్స్ అయ్యి తినతోనే ఇంటిమేట్ అయిపోయాడు. బాగాలేదు ఆ టైంలోనే, అయినా కూడా వీళ్ళిద్దరూ ఇలా కలవడం అయితే జరిగింది. అది కూడా ఎక్కడ, ఈ అబ్బాయి రూమ్లోని. ఆ బెడ్షీట్ అంతా కూడాను కొంచెం అంతా పాడైతే వెంటనే అది తీసేసి తడిపేసి ఏదో చేశారు, మొత్తానికి ఏదో అయ్యింది. ఈ అమ్మాయి ఏంటంటే స్నానం చేసుకొని వాళ్ళ ఇంట్లోనే వెళ్ళిపోతాను ఇంకా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా ఎలా అంటే ప్రతిసారి కూడాను వాళ్ళ అమ్మా నాన్న లేకపోతే ఈ అమ్మాయిని పిలవడం, వాళ్ళిద్దరూ అలాగా ఇదవ్వడం, ఇంకెలా లాభం లేదు, బాగాలేదు, పెళ్లి చేసుకో తొందరగాను అని తనైతే చెప్పేసింది స్వాతి. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడాను ప్రెజర్ అయితే ఇస్తున్నారు. వీళ్ళ సంగతి అయితే తెలిసిపోయి మన క్యాస్ట్ కాదు, వాళ్ళతోని మనకి అసలు పడదు, వద్దు అని ఇంట్లో వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు, కొట్టారు కూడాను. అయినా కూడా ఈ పిల్ల ఏంటి అని అంటే అబద్ధం చెప్పేసి, నేను ఇంకా అబ్బాయితో మాట్లాడను అది ఇది అని చెప్పేసి తినమటుకు తనతో కలుస్తుంది, వస్తుంది, అంతా అవుతుంది. ఇలా గొడవలు అయితే అయిన తర్వాత వీళ్ళింట్లో వాళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తగులు అయితే అయిపోయాయి, పెద్ద తగులు అయితే అయిపోయిన తర్వాత ఒకరోజు ఇంకా వీళ్ళు ఇలానే ఉంటారు, ఇంకా మారరు అని చెప్పేసి సుధాకర్ ఏం చేశాడు అని అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసాడు. అంతా బాగానే ఉంది. వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు, ఈ అబ్బాయి మీద కేసు అయితే పెడితే ఇంకా దాని గురించి కూడా వీళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. ఇంట్లోని బాగా మాట్లాడిన వాళ్ళ మామ కూడాను ఏంటి అని అంటే ఈ అమ్మాయితో సరిగ్గా మాట్లాడడం మానేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మరి సెట్ అవుతుంది కదా, అలానే ఇంట్లో ఉండి ఈ అబ్బాయి ఏదో చిన్న ఉద్యోగాలకి అయితే వెళ్తున్నాడు. ఈ అమ్మాయి కూడాను ఇంట్లో ఉండి వాళ్ళ అత్తని మంచి చేసుకోవడం కోసం పనులు అన్నీ కూడా సాయం చేస్తుంది. ఈలోగా ఒక రోజు ఏమైంది అని అంటే తనకి పీరియడ్ వస్తే పడుకుంది తన వాళ్ళ రూమ్లోని. పడుకున్న సమయంలోని ఎవరో తన రూమ్ అవతల నించొని అటు ఇటు తిరుగుతున్నట్టుగానైతే తనకి నీడ తెలుస్తుంది అనమాట. తలుపు వేస్తుంది, కిందన నీడ ఎవరో కదులుతున్నట్టుగానైతే కనిపిస్తుంది. అత్తయ్య ఇంట్లో లేదు కదా, టెంపుల్కి వెళ్ళింది కదా, ఈ టైంలో ఎవరు అని చెప్పేసి గబుక్మని లేచి తలుపు అయితే తీసేసరికి వాళ్ళ మామగారు అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తున్నావు అని అడిగితే ఏం లేదు మామయ్య, నీరసంగా ఉంది, అందుకే పడుకున్నాను, మీకేమైనా కావాలా అంటే ఏం లేదు కోడలా, నువ్వే కావాలి అంటూ తను చేయి పట్టుకుంటే ఒక్కసారిగా షాక్ అయిపోయింది అమ్మాయి. అంటే సరదాగా మాట్లాడుతున్నాడు, ముసలాయన కదా నాకన్నాను, నేను చాలా చిన్నదాన్ని కదా అని అనుకుంటుంది ఈ అమ్మాయి. అందుకనే అతను అలా మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కౌంటర్లు వేస్తుంది దానికి, అంతేగాని ఇంకో వేరే విధంగా అనుకోరు కదా ఆడపిల్లలు. అయితే వాడు మటుకు అలా అనమాట, నీచుడు, చండాలుడు. అయితే అలాగా చేయి పట్టుకుండేసరికి ఏంటి మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అంటూ ఉంటే ఈలోగా లోన్కి అయితే వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా ఒక తోపు అయితే తోసేసి, బలంగా ఉంది ఈ అమ్మాయి, ఒక తోపు తోసేసి తలుపు అయితే వేసేసుకుంది. ఇంకా కొంతసేపటికి వాళ్ళ అత్త అయితే వచ్చింది. ఆవిడకి ఏం చెప్పలేదు, ఏం చెప్తామా అని ఆలోచిస్తున్నాడు అనమాట ఈ ముసలాయన. ఆలోచిస్తూ లేవు, ఇప్పుడు వరకు తలుపు తీయలేదు, లోపలే పడుకొని ఉంది మహారాణి, బాగా అలవాటు అయిపోయింది, సుఖం మరిగిస్తుంది మన ఇంటికొచ్చి
కనీసం మామగారికి టీ పెట్టాలని కూడా జ్ఞానం లేకుండా పోయింది అలాగిలా కానీ అంటున్నాడు. అంటుంటే ఈవిడికి ఆల్రెడీ ఆ పిల్ల మీద కోపంగా ఉంది. ఈవిడేం చేసింది, అదేంటి మామగారికి కనీసం టీ పెట్టడం చేత కదా, నీకు ఆ మాత్రం నేర్పించలేదా మీ అమ్మ నాన్న వాళ్ళను, ఇక్కడికి వచ్చి సుఖాలు మరుగుతున్నావు అలాగేలాగాని తిట్లు మొదలెట్టింది ఆవిడ. అత్తయ్య మీకు అసలు విషయం తెలీదు అని చెప్తున్నా కూడా వినట్లేదు ఆవిడ. వినకపోతుంటే ఇంకా అమ్మాయి గట్టిగా అరిచి చెప్పిందనమాట, ఇలాగా వచ్చి నా చేయి పట్టుకున్నారు అనేసి. అంటే నా మొగుడినే అంత మాట అంటావా, కళ్ళు పోతాయి నీకు, నా భర్త ఎంత మంచివాడో అంత ఆయన్ని పట్టుకొని ఇంటి యజమానిని పట్టుకొని అన్నేసి మాటలు అంటావా, ఇదేనా నీ సంస్కారం అది ఇది అని ఆవిడ మాట్లాడుతుంది. ఇంకా లాభం లేదని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకొని ఏడ్చుకొని కూర్చుంది. ఫోన్ చేసింది, తనతోనైతే మాట్లాడింది, ఇలా జరిగింది అని అంటే ఆ అబ్బాయి నమ్మలేదు. ఎందుకు నమ్ముతారు, ఇలాంటివి ఏమైనా కళ్ళకు కనిపించినట్టు మనం చూపిస్తేనే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. మగవాళ్ళు ఎప్పుడు కూడాను ఆ పక్షానే ఉంటారు. అదేంటో మరి రెండు పక్కల ఆలోచించాలి కదా ఏం జరుగుతుంది ఇంట్లోనే అనేది. అయితే వచ్చి ఇంకా కోపంగానైతే ఉన్నాడు. వాళ్ళ అమ్మ కూడా ఏం మాట్లాడలేదు, ఈ విషయాలు ఏమి మాట్లాడలేదు. ఆ తర్వాత రాత్రికి భోజనం చేస్తున్న సమయానికి, ఆ పిల్ల భోజనం చేస్తున్న సమయానికి పెట్టారనమాట ఇదంతా గొడవ. ఏంటి అని అంటే పనులు చేయట్లేదు, పైగాను మీ నాన్ని ఎంత పెద్ద మాట అందో తెలుసా, నాన్న మీద నిందేసింది అది ఇది అనేసి అండం మొదలెట్టి కొట్టించారు అబ్బాయి చేత. అబ్బాయి కోపంతో, మా నాన్న అంత మాట అంటావా, ఎప్పుడు నీతో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా అలాంటి మామగారిని అలాగా అనొచ్చా, తప్పు కదా అది ఇది అని చెప్పి ఆ భర్త అలా కొట్టేసరికి ఈ అమ్మాయికి ఎక్కడో ఈగో హర్ట్ అయ్యింది. ఇంకా ఇక్కడ ఉండకూడదు, వేస్ట్, నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఇంతకాలం నేను తనతో ఉన్నాను, పెళ్లి కాకముందే తనతో నేను అన్ని రకాలుగాను ఉన్నాను, అయినా కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి బాధపడిపోయింది. వెళ్ళిపోదాం అనుకున్నది. కానీ తెల్లవారేసరికి మళ్ళీ సుధాకర్ తన్ని వద్దు, అలాంటి పిచ్చి పనులు ఏం చేయకు, ఇంట్లో ఉండు కామ్గాను, సర్లే నీకు ఒకవేళ మా నాన్న ఇష్టం లేకపోతే మా నాన్న ముందుకు వెళ్ళకు అలా ఇలా అని చెప్పి మాట్లాడాడు. ఇష్టం లేకపోవడం ఏంటండి, ఒక ఇంట్లో ఉంటున్నాము నాకు తెలీదా, అయినా నేను చిన్నపిల్లనా, మీ నాన్న ఇలాగ వచ్చి మాట్లాడాడు అని అంటే ఇంకెక్కువ మాట్లాడుకు దాని గురించి వదిలేసే అని చెప్పి చెప్పేశాడు. ఇంకా ఇలాగనే ప్రతిరోజు ఏదో ఒక విధంగానూ గొడవలు అయితే మొదలయ్యాయి, ఇంట్లోనే గొడవలు మొదలయ్యాయి. తర్వాత ఆ అమ్మాయి ఏం చేసినా కూడా తప్పుగాను వీళ్ళు ఎత్తి చూపించడం, అత్తమామలు ఇద్దరును. అయితే పాపం అమ్మాయికి ఏం జరిగిందో తెలీదు, వామిటింగ్ సెన్సేషన్ అని చెప్పేసి వెళ్తే అబ్బాయి అనుకున్నాడు ప్రెగ్నెన్సీ అనుకున్నాడు. వామిటింగ్ చేస్తూ ఉంటే అందులో నుంచి చిన్న మేకులు, తల వెంట్రుకలు ఇవన్నీ పడుతున్నాయంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏంటవుతుందో తెలీదు, వాంతి చేసేసరికి కళ్ళంతా కూడా మసకు కమ్మేస్తున్నాయి. ఈ వాంతిలోని వెంట్రుకలు ఉండిపోతే అవి లాగుతూ ఉండేదంట. పాపం ఇలాగా అయ్యింది. ఆ తర్వాత మోషన్స్ లోని బ్లడ్ పడడం స్టార్ట్ అయ్యింది. అంతేకాకుండా దానికి తోడు మెన్సెస్ అయ్యింది, అది కంటిన్యూ అయిపోతుంది, అలా బ్లీడింగ్ తగ్గట్లేదు. ఇలాగ అయ్యి ఇంట్లోని గొడవలు అనమాట. ఏ పని చేసినా కూడాను ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మంచి పని చేసినా కూడాను అది తప్పైపోతుంది. తాడే పామై కరుస్తుంది అంటారు పెద్దవాళ్ళు. అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. మరి అలానే ప్రతి ఒక్కరి ముందు కూడాను ఆ అమ్మాయిని ఎగతాళి చేసి మాట్లాడడం, డిగ్రేడ్ చేసి మాట్లాడడం చేసేవారు ఈ అత్తమామను. ఇలాగే ఇంకా అమ్మాయి ఏంటంటే బాగా సిక్ అయిపోయింది అనమాట. కళ్ళ కింద చార్లు వచ్చేసి జుట్టు ఊడిపోతుంది, ఎందుకు ఊడిపోతుందో తెలీదు, సన్నబడిపోతుంది, రాను సన్నబడిపోతుంది అనమాట. ఒళ్ళంతా తగ్గిపోయింది, ఏదో పేషెంట్ లాగా తయారైంది. అలా పేషెంట్ లా తయారైతే ఈ పక్కన ఈ భర్త కూడాను తన ఉద్యోగం అవన్నీ చూసుకోవడం, కొంచెం కెరియర్ నిలదొక్కుంటున్నాడు కదా ఆ టైంలోని. మరి ఆ టైంలో తను కూడా పెద్దగా పట్టించుకోపోతే ఈ లోపు ఈ అమ్మాయి మెల్లమెల్లగా బాగా పాడైపోయింది. వాళ్ళ అమ్మాలు మెల్లగా ఫోన్లు చేయడం మొదలు పెట్టారు.
ఏంటనంటే వాళ్ళ అమ్మాయి పాపం ప్రతిరోజు ఫోన్ చేసి కూతురు గురించి తెలుసుకోవాలి కదా, మరి వదిలేరు కదండి. అంత వేరంగా ఎలా వదిలేస్తారు? పిల్లలు పెళ్లి కోసం ఎవరినో ప్రేమించిన దానికోసం జీవితాంతం వాళ్ళతో ఉండిపోవాలని చెప్పేసి ఆలోచన పడిపోయి కని పెంచిన తల్లిదండ్రులు మర్చిపోవచ్చేమో గాని తల్లిదండ్రులు మటుకు అంత త్వరగా మర్చిపోలేరు పిల్లల్ని. మరి అంతే, అది ఏజ్ డిఫరెన్స్. ఆ ఏజ్కి వాళ్ళు వచ్చాక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అయితే అలానే ఆ అమ్మాయికి ఏమో ప్రతిరోజు వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, ఏంటమ్మా ఏమైపోతున్నావు అమ్మా ఏంటి, అప్పుడులో ఇంకా ఇలా వీడియో కాల్స్ కూడా లేవు. అయితే ఏంటైపోతున్నావు తల్లి, ఏమవుతుంది అని అంటే, ఏంటోనమ్మా తెలియట్లేదు నాకు, ఏదో నాకు జరిగిపోతుంది. రాత్రి అయితే పీడ కళలు వస్తున్నాయి, ఎవరో తన మీదన కూర్చొని కిందన ఆ భాగం దగ్గర లాగేస్తున్నట్టు, చీరేస్తున్నట్టు, ఇంకా అలాగే తొడల దగ్గర అక్కడను బక్రేస్తున్నట్టు, తెల్లారేసరికి గీతలు పడి ఉంటున్నాయి, ఒంటి మీద అంతా కూడా గీతలే. అంతేకాకుండా వామిటింగ్ చేస్తుంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, నాకు ఏదో అయిపోతుందమ్మా అని చెప్పుకొని ఏడుస్తుంది అమ్మాయి. ఏడుస్తుంటే ఇంకా లాభం లేదు, అయితే నిన్ను తీసుకెళ్ళిపోతామమ్మా, కొన్ని రోజులు మన ఇంట్లో ఉండి అప్పుడు వెళ్దు గాని నీకు ఆరోగ్యం బాగుపడిన తర్వాత అని అంటే, ఇంటికి వచ్చేసాయమ్మా కొన్ని రోజులు మన ఇంట్లో ఉండి వెళ్దు గాని అని అంటే, వాళ్ళ అత్త మామ ఒప్పుకోలేదు, ససేమిరా అన్నారు. ఈ అమ్మాయి వెళ్తాను అని అంటే, వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళ వలన మనం ఎంత ఇబ్బందులు పడ్డాము. అంతేకాకుండాను పెళ్ళైన కొత్తలోని నా కొడుకు మీ అమ్మ నాన్న వలన పోలీస్ స్టేషన్ లాంటి తిరిగాడు, నేను ఎలా పంపిస్తాను అనుకున్నావు, అలాగే ఇలాగని అత్తగారు అండం మొదలెడితే ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకైతే చెప్పింది, అమ్మ ఇలాగ అంటున్నారు, తిడుతున్నారమ్మా అని అంటే, ఫోన్లో ఒక పని చేస్తాను, నాన్న నొప్పించి ఎలాగైనా నేను నాన్న వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతాము అని చెప్పి పాపం ఆ పెద్ద ఆయన నొప్పించి స్వాతి వాళ్ళ నాన్నగారిని ఈవిడ ఆయన కలిసి ఇంటికి వచ్చారు. వచ్చి అడిగారు, బతిమలాడుకున్నారు, మా అమ్మాయిని పంపించండి అని చెప్పి. ముందు ఇంటి గుమ్మం దిగు అని చెప్పేసి అవమానించి వాళ్ళనైతే పంపించేశారు. మళ్ళీ అప్పటికే ఆ పిల్ల చాలా వీక్ అయిపోయింది. అదంతా చూస్తూ తల్లిదండ్రులు ఊరుకోలేరు కదండి. మీరు ఇలా చేస్తే, కోపం మీద మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మీద కేసు పెడతాము, మా అమ్మాయిని మా ఇంటికి పంపించనంటారేంటి అది ఇది అంటే, ఈలోగా అదే సమయానికి ఆ భర్త అయితే వచ్చాడు, సుధాకర్ వచ్చాడు. చూసి వాళ్ళు అలాగ అండం చూసి వాళ్ళ అమ్మ నాన్ని ఏదో అనేస్తున్నారు అనుకొని పెద్ద గొడవ అయితే పెట్టేసుకున్నాడు. ఇంకా వాళ్ళు పెద్ద గొడవ ఆడేసి మొత్తానికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా అన్ని అయిపోయాయి, నా కూతుర్ని నేను ఇక్కడే వదిలేస్తున్నాను అని చెప్పి పాప మా పెద్ద ఆయన వాళ్ళ మాటలు పడలేక వెళ్ళిపోయారు. ఇంకా ఈ అమ్మాయి పరిస్థితి ఇంకా దారుణంగా అయిపోయింది. భర్త వచ్చి వెంటనే వాళ్ళు నువ్వు పిలిచావా, వాళ్ళని ఎందుకు పిలిచావు, వాళ్ళ వల్లనే నేను పోలీస్ స్టేషన్ లాంటి తిరగాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా తెలిసి కూడాను నీకు అంటే నేను నా మీద గౌరవం లేదనమాట నీకు, అలాగే కానీ మాట్లాడి ఒక దెబ్బ అయితే వేశాడు. అప్పటికే పాపం బలహీనంగా ఉంది. తను అలా కొట్టేసరికి కింద పడిపోయింది. అక్కడ ఏదో చైర్ ఉంటే దానికి తల మీద దెబ్బ తగిలేసింది. దెబ్బ తగిలేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మళ్ళీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, అందుకనే హాస్పిటల్కి తీసుకువెళ్తే కట్టేదో వేశారు, అంతా బాగానే ఉంది. పాపం ఏం జరిగిందో తెలీదు. 3 రోజులకి అమ్మాయి చచ్చిపోయింది. చచ్చిపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ అన్నయ్య తమ్ముడు వాళ్ళందరూ కూడాను వచ్చేసారు వీళ్ళింటి మీదకి. మా కూతురిని చంపేశారు మీరు అని చెప్పేసి. మరి అంతే కదా, అలాగే వస్తారు కదా. వచ్చారు, అంతా అయ్యింది. పెద్ద పెద్ద గొడవలు అయితే అయిపోయాయి. ఆ అమ్మాయికి అంత్యక్రియలు అన్నీ కూడాను అలాగే తూతూ మంత్రంగానైతే చేసేసారు. వీళ్ళ బాధలో వీళ్ళు ఉన్నారు. ఎవరు, స్వాతి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నయ్య తమ్ముడును. మరో పక్క ఒక 4 రోజులు అయిందో లేదో వీళ్ళేంటంటే బయట వాళ్ళ ద్వారా తెలిసింది స్వాతి వాళ్ళ నాన్నగారి కాలికిని. వీళ్ళేంటి అని అంటే అబ్బాయికి మళ్ళీ ఇంకొక సంబంధం అయితే చూస్తున్నారు పెళ్లి చేసేయడానికి. చూస్తుంటే ఇదేదో తేడాగా ఉంది, వీళ్ళు ఏదో చేశారు, మన కూతురుని ఏదో చేశారు అని చెప్పేసి వీళ్ళైతే అనుకున్నారు. అనిపించి ఇతను ఏం చేశాడు, స్వాతి వాళ్ళ నాన్నగారు మెల్లగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. ఎంక్వైరీ అది ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి,
కూతురు ప్రేమిస్తున్నాను మొర్రో అని చెప్పినప్పుడే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం, అన్ని చేసుకోవడం, తెలుసుకోవడం చెయ్యాలి. అప్పుడు చెయ్యరు. అప్పుడు చేయకుండా అప్పుడు ఏదో వాళ్ళ క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరు అనే పట్టుకుంటారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చూడరు. అయితే అప్పుడులో అస్సలు మరీని ఇంకా అయితే జరిగింది ఏంటి, వాళ్ళ గురించి మెల్లగా తెలుసుకున్నాడు. అప్పుడు తెలిసిన విషయం ఏంటి అని అంటే, సుధాకర్ వాళ్ళ నాన్న ఎవడైతే ఉన్నాడో ఆయన ఏంటి అని అంటే, కొంతమంది తాంత్రికులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉంటాడని, ఏవేవో మందులు పట్టుకెళ్తూ ఉంటాడని ఇతనికైతే తెలిసింది. తెలిసేసరికి వాళ్ళు ఏదో చేశారు మా అమ్మాయిని అని చెప్పేసి అనుకున్నారు. ఏం చేయలేని పరిస్థితి. ఏంటి అని అంటే, ఇప్పుడు పిల్ల ఉన్నంత వరకే ఆ ఇంటి గురించి, ఆ ఇంట్లో వాళ్ళతోనే మనకి రిలేషన్ ఉంటుంది. పిల్ల ఎప్పుడైతే చనిపోయిందో ఇంకా వాళ్ళతో రిలేషన్ ఏంటి? అయితే ఇంకా అలానే వాకప్ చేస్తున్నాడు. వాకప్ చేస్తున్న సమయంలోనే ఆయనకి తెలిసిన విషయం ఏంటి అని అంటే, అక్కడ ఆ ఊర్లోని, అంటే వీళ్ళ ఊరు సుధాకర్ వాళ్ళ ఊరు పల్లెటూరు అనమాట, పచ్చి పల్లెటూరు. ఆ ఊర్లోని ఒక తాంత్రికుడిని అయితే పట్టుకున్నాడు. పట్టుకొని సకోచి అని చెప్పేసి ఒక శుద్ర పూజ అయితే ఉంటుంది. ఇది మెయిన్ హాకిని ఆవాహన చేసుకొని చేస్తారు. ఎంత కఠోరమైన దీక్ష చేస్తారు అని అంటే, హాకిని ఆవాహన చేసుకోవడం అంత సులభం కాదు. పైగా అది చాలా రిస్క్ కూడాను. మిగతా వాటితో పోల్చుకుంటే హాకిని సాధన చేయడం అనేది చాలా రిస్క్ అనమాట. రిస్క్తో కూడుకున్నది. అంతేకాకుండా వాడికి ఒక్కడే కొడుకు ఉండాలి. ఒకడే కొడుకు పుడతాడు, ఇంకా నెక్స్ట్ దానికి ఆలోచించకూడదు. అలాగే ఒక భార్య ఉండాలి. వాళ్ళ ఒంట్లో అవయవాల్లోని ఏదో ఒకటి దానికి ఇచ్చేయాలి, సమర్పించేయాలి. కన్ను కానీ, చెయ్యి కానీ, కాలు కానీ ఏదో ఒకటి దానికి సమర్పించుకుంటే హాకినికి అది మనకి లొంగి ఉంటదన్నమాట. 3 నిమ్మకాయలతోని వాడు చేస్తాడు. చేస్తే అవతల పర్సన్ ఒకేసారి ముగ్గురిని లేపేయగలడనమాట. అంత శక్తి అయితే వచ్చేస్తుంది. అలానే వీళ్ళ అమ్మాయికి చేయించి చంపేశారు వాళ్ళు. చంపేశారు అని తెలియగానే ఇంకా మొగుడు పిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుంటారు చెప్పండి? ఇలా చేశారు మా అమ్మాయికి అని అంటే ఎవరైనా నమ్ముతారా? ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కాదు, ఎవరూ నమ్మరు. ఇలాంటివి జరుగుతాయండి. దీని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుంటేనే మనకి అయితే ఇలాంటివి ఉన్నాయి అనేది తెలుస్తుంది. లేకపోతే తెలీదు. నిమ్మకాయలు కూడా చాలా మంది దిగదుడిసి పారేస్తే దిష్టి పోతుంది అని అనుకుంటారు. నిమ్మకాయలకి కూడాను, అందులో కూడాను నిమ్మకాయ మీద ఒకటే ఒక గీతలాగా ఉంటుంది చూడండి, అవి మాత్రమే దిష్టికి పనికొస్తాయి. అవైతేనే దిష్టి తీసినప్పుడు దాంతో పాటు పోతుంది. ఒక గీతలాగా ఉంటుంది నిమ్మకాయకి. 2 గీతలు 3 గీతలు ఉన్నాయి కాకుండా ఒకటే బొడుపులాగా గీతలాగా ఉంటుందన్నమాట నిమ్మకాయకి. ఆ నిమ్మకాయలతో చేస్తేనే పర్ఫెక్ట్గానైతే అవుతుంది. అయితే ఈ క్రియ చేసి మొత్తానికి ఇలా చేశారని తెలుసుకున్నారు. చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, వాళ్ళ ఇంట్లోని అబ్బాయికి సుధాకర్కి పెళ్లి చేసేసారు. వాళ్ళ తాలూకు అమ్మాయినే, ఒక అమ్మాయిని చూసి పెళ్ళైతే చేశారు. అంతా బాగుంది. బాగా హ్యాపీగానైతే ఉన్నాడు సుధాకర్ కూడాను. కొత్త పెళ్ళం. అయితే పెళ్ళైన 3 నెలలకి సుధాకర్కి ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది. ఆ తర్వాత ఏంటి అని అంటే, వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా లేరు అప్పటికి. ఇంకా పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేకుండానైతే అయిపోయింది. ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, వీడికి కాలు పోయింది. మొత్తానికి పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే పోయింది. అత్తగారికి పక్షవాతం వచ్చేసింది. పక్షవాతం వచ్చి ఆవిడ మూల చేరిపోయింది. ఈ మామ ఎవడైతే ఉన్నాడో మెయిన్ క్యారెక్టర్ కదా, మరి ఇవన్నీ కూడా అనుభవించాలి అని అంటే, ఈ బాధలన్నీ పడాలి అని అంటే తన వాళ్ళకి జరిగితేనే అప్పుడు ఆ బాధ అనేది తెలుస్తుంది. అందుకనే దేవుడు చాలా గొప్పవాడు. వాళ్ళకి చేయడు ఇబ్బంది, వాళ్ళకి పెట్టడు ఇబ్బంది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తను ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటాడో వాడికి గిల్లుతాడు, వీడికి నొప్పి వస్తుంది. అలాగే చేస్తాడు దేవుడు. అయితే మరి అలాగే భార్య ఏమో మంచాన్ని పడిపోయింది. కొడుకు ఒక మంచం, భార్య ఒక మంచం. కోడలేమో ఇలాగా
ప్రెగ్నెన్సీ లేదు. వీడేమో అలాగా పిచ్చివాళ్ళలాగా అయిపోయి కొన్నాళ్ళకి బాగా పిచ్చి వచ్చేసి పిచ్చివాళ్ళలాగా అయిపోయాడు. చూసేది ఎవరు లేరు. తర్వాత ఒక కొడుకున్నాడు. తన బతికేదో తను చూసుకున్నాడు. తను బయటనే ఉన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసినప్పుడు అలాగే బయటన ఉద్యోగం దొరికింది. తన మటుకు తను ఉన్నాడు. ఈ ఇంట్లోని పెద్ద కొడుకు, కోడలు, అతను, తన భార్య అలా మంచాల మీద ఇద్దరు బయటన అలా ఉండి మొత్తానికి ఫ్యామిలీ ఎందుకు నాశనం అయిపోయిందో తెలీదు. కొన్ని ఫ్యామిలీలు ఎలా ఉంటాయంటే బాగా బతుకుతారు, సడన్ గా ఏదో ఒకటి అవుతుంది. ఎందుకు అవుతుందో అనేది మనకు తెలీదు. వాళ్ళ లోపల ఏం చేశారో లేదంటే పూర్వజన్మ కర్మ ఏం తెచ్చుకున్నారో అనేది మనకు తెలీదు. అందుకే సడన్ గా కొన్నిసార్లు అలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. మరి సిస్టర్ రియల్ ఇన్సిడెంట్ అడిగారు కాబట్టి నేను చెప్పాను. పెద్దగా భయం అనిపించకపోవచ్చు కానీ కర్మ అనేది ఎలాగైనా వస్తుంది. కర్మ అనేది ఇంతకు ముందు అయితే ఎప్పుడో వచ్చేదనేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ఈ కలికాలంలోని కర్మ అనేది చేసుకున్న కర్మ వెంట వెంటనే వచ్చేస్తుంది. వెనకాతలే ఉంటుంది, వచ్చేస్తుంది. మరి అందుకనే నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తారని పెద్దవాళ్ళు అయితే చెప్పేవారు. మరి ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? సిస్టర్ మీరు రియల్ ఇన్సిడెంట్ అడిగారు కాబట్టి ఈ స్టోరీని అయితే నేను షేర్ చేశానండి. నాకు పెద్దగా భయం అనిపించలేదు. కాకపోతే లాస్ట్లోని వాళ్ళకి జరిగింది విని నాకు చాలా సంతోషం అనిపించింది. మంచి పని అయింది నిజంగా, అలాంటి వాళ్ళకి అలానే జరగాలి అనిపించింది. ఫస్ట్ ఆవిడ వద్దనేటప్పుడే వీళ్ళిద్దరూ సురేష్ ఇంకా వాళ్ళ నాన్న కూడాను ఆ అమ్మాయికి ఏదో చెప్పి వదిలించేసుకుంటే అయిపోను, అక్కడితో ఆ అమ్మాయి కూడా మంచి లైఫ్ లీడ్ చేద్దునేమో. అది కాకుండా వీళ్ళు ఏంటి అంటే ఒకలేమో వేరే ఉద్దేశం మనసులో పెట్టుకొని అలా ప్రవర్తించాడు. మరొకడేమో ప్రేమించాను, నిజంగా ప్రేమించిన వాడైతే ఆ అమ్మాయి చెప్పిన మాటలు వినాలి, తల్లిదండ్రి మాట వినాలి, కాదనకూడదు. కానీ అవతల భార్య అందరినీ వదులుకొని వచ్చింది కదా, అవతల తనేం చెప్తుందో కూడా రెండు విని అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. మరి ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోవడం వల్ల లేదనంటే ఇంకే రీజన్స్ వల్ల తను కూడా బాగా నెగ్లెక్ట్ చేసేసాడు. తన్ని పట్టించుకోకపోవడం వల్లనే కదా మరి తను అలాగా అయిపోయింది. అప్పుడే పట్టించుకొని ఏమవుతుంది, తనకి ఎందుకు ఇలా అయిపోతుంది అని పట్టించుకుని ఉంటే బాగుండిపోను. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మనలాంటి మంది హర్రర్ ప్రేమికులకి ఈ వీడియోని. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్.